హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్న దోసపిండితోనే సూపర్ టేస్టీగా ఉండే రసగుల్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 3 నిమిషాల్లో రెడీ అయ్యే స్వీట్ అండి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని మైదా పిండిలో ఏం లేకుండా జల్లెడ పట్టుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసి ఒక బౌల్లో కొంచెం కలర్ వేసుకొని కొన్ని వాటర్ వేసి ఈ మైదా పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం దోసపిండి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా సాఫ్ట్గా మిక్స్ చేయండి. దోసపిండి కొంచెం వేసుకొని మెత్తగా అన్నీ కలిసేలాగా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కోసం అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్వీట్కి సరిపడంత షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మొత్తం షుగర్ వాటర్ కలిసేలాగా ఇష్టం లేదండి. ఇందులో కొంచెం ఫ్రూట్ కలర్ వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, ఇది మాత్రం ఆప్షనల్. దీనికి ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ సిరప్ వేడయి సరిపోతుంది. చూడండి ఎలా ఉందో, ఇలా వచ్చేస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వాటి కోసం రసగుల్లా తయారు చేసుకుందాం. వాటిని పిండి మొత్తం తీసుకొని చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. అన్ని చుట్టుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పై ముక్కుడు వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి బాల్లను ఒక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం చల్లారింది కదా, కొంచెం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ఆ రసగుల్లాలు అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలు రెడీ. వీటిని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే వీటికి మొత్తం షుగర్ సిరప్ పడి జ్యూసీగా తయారవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ. చూడండి ఎంత